యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ స్థదా వర్తితవ్యం సధర్మః మాయాచారో మాయయా వర్తితవ్యః సాధ్వాచార సాధునా ప్రత్యుపేయః. చాలా చాలా విశేషమైనటువంటి మాట ఇది. మన పూర్వీకులు మనకు ఒక మంచి మాట చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఒక కొత్త ఊళ్ళోకి నీవు వెళ్ళిన తర్వాత నీకున్నటువంటి గుర్తింపు ఏమిటి అంటే నీ మంచితనము, నీ వినయము, నీ వినమ్రత, ధర్మాగ్రహము. అంటే నీకు వచ్చినటువంటి కోపాన్ని సైతము ఎదుటివారు అర్థం చేసుకుని ఇతని కోపము సరైనది అనిపించుకోగలిగినటువంటి మనస్తత్వం. ఎక్కడికి వెళ్ళినా నాకేమిటి అనే అహంకారం మనిషికి పనికిరాదు. ఇతరుల పట్ల నీవు ఎలా ప్రవర్తిస్తావో ఇతరులు నీ ఎడ అలాగే ప్రవర్తిస్తారు. నీవు వారిని నిందిస్తూ నీకు గౌరవం కోరుకోవడం ఎంతవరకు సబబు? కాబట్టి నీవు గౌరవాన్ని కోరుకుంటున్నప్పుడు ఇతరులతో నీవు గౌరవప్రదంగానే మెలగాలి. మాయావితో మాయతో ప్రవర్తించటం, సజ్జనునితో సన్మార్గములో ప్రవర్తించటము సమాజ ధర్మము. కాబట్టి ధర్మరాజా, నీవు సజ్జనులైనటువంటి పాండవులతో ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ పాండవులు సైతము నీతో ఆ విధంగానే కదా ప్రవర్తిస్తారు. మరి నువ్వు ఈ మాటను ఎందుకు గ్రహించలేక వారి ఎడల నీవు పక్షపాత వైఖరితో ఉంటున్నావో నాకు అవగతం కావటం లేదయ్యా అంటున్నాడు అక్కడ విదురుడు. ఒక మానవుడికి అతని శరీరంలో కలిగేటువంటి మార్పులలో జర అంటే ముసలితనం ఏదైతే ఉందో అతని అందాన్ని హరిస్తుంది. ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాన్ని, అసూయ ధర్మాన్ని, కామము లజ్జను, నీచ సేవ సత్ప్రవర్తనను, క్రోధము సంపదను, అభిమానము సర్వాన్ని చెడగొడతాయి. అందుకే చూడండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. నాకేం తక్కువ, నేనెవరికి తక్కువ, నేనే అనేటువంటి ఈ అభిమానం ఏదైతే ఉందో అంతటి సుయోధనుణ్ణి సైతము అది నిర్వీర్యం చేసింది, శక్తిహీనుణ్ణి చేసింది. ఒక్కసారి ఈ లక్షణాలన్నీ నిశితంగా పరిశీలిస్తే, ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ దుర్యోధనులో కనబడుతున్నాయి కదా. జరారూపం హరతి ధైర్యమాశా మృత్యు ప్రాణాన్ ధర్మచర్యామసూయా కామో హ్రియం వృత్తమనార్య సేవ క్రోధశ్రియం సర్వమేవాభిమానః. అతని కోపం అతని యొక్క ఆలోచన శక్తిని హరింపచేసింది. పక్కన ఉన్నటువంటి వారు ఏం చెప్తే అది చేసుకునేందుకు అతను ఉద్యుక్తుడయ్యాడు. అతను వాళ్ళు ఏం చెప్పారో అన్నీ చేశాడు. తద్వారా తన హానిని తానే కొని తెచ్చుకున్నాడు. గమనించండి, ఈ రోజున ఈ రాయబారం జరుగుతోంది. ఈ రాయబారం పెదప సంజయుడు నిన్నంత మాట అన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నీ కొడుకు యొక్క మూర్ఖత్వము వలననే. సరే విదురా, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పిందంతా బాగుందయ్యా, మనస్సుకు ఆహ్లాదంగా ఉంది. ఒక చిన్న ప్రశ్న. వేదాలు శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, జీవికి 100 ఏళ్ల వయస్సు అని చెప్తున్నారు కదా. మరి ఈ మానవులు ఆ 100 ఏళ్ల ఆయువుని ఎందుకు పొందలేకపోతున్నారు? దానికి ఏమైనా కారణం ఉందా అని అడిగితే అప్పుడు విదురుడు చెప్తున్నాడు, మనకున్నటువంటి 100 సంవత్సరాల కాలాన్ని మనం ఆరోగ్యంగా గడిపితే చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా నిన్ను 100 ఏళ్ళు మనం బ్రతకవచ్చు. మరి ఇందులో ఉన్న ఆయువుని మనిషి ఎందుకు తొందరగా ఆ మరణానికి కారకుడవుతున్నాడు? ఆ 100 ఏళ్ల వయస్సును ఎందుకు పొందలేకపోతున్నాడు అంటే ఆనాటి ద్వాపర యుగంలో నాడు విదురుడు చెప్పినటువంటి 4 మాటల యొక్క ఈ అమూల్యమైనటువంటి నీతి వాక్యము ఈనాటి కాలానికి కూడా వర్తిస్తోంది. గమనించండి ఒక్కసారి.